హలో ఆల్ వెల్కమ్ టు హలో అవైలబుల్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ బేజా ఫ్రై అండి. చాలా సింపుల్గా చేస్తున్నా, చూసేయండి ఏం కావాలో. బేజా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్. ఆ 3 అయితే చూపించలేదు మీకు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నా, దాని మీద బౌల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది కదా, నెక్స్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసుకుందాం. హాఫ్ స్పూన్, టీ స్పూన్. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అవి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు. వెంటనే ఒక 1 మినిట్ తర్వాత బేజా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆనియన్స్ ఫ్రై అయినాక వేస్తే ఏమవుతుందంటే మొత్తం మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం లేదు, లాస్ట్కి వేస్తాను. ఇప్పుడైతే చూడండి మంచిగా ఫ్రై అయితే అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 1 స్పూన్ అండి, ధనియాల పొడి హాఫ్ స్పూన్, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ పెడితే కర్రీ అయితే అయిపోతుందండి. మనకు మాడే ఛాన్సెస్ అయితే ఎక్కడ ఉండవు. ఫస్టే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకొని తర్వాత వెంటనే పసుపు అల్లం వేసేస్తే తర్వాత బేజా వేస్తే మొత్తం మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది, మాడదు, బాగుంటుంది. అనుకోవచ్చు ఫస్ట్ ఏంటి వేయలేదు కదా అని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది, మాడదు. బాగుంది కదా రెసిపీ అయితే. బాయ్ బాయ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో బబ్లిష్కి ఆల్.